సో డియర్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు లెసన్ 17లో ఉన్నాం. సో ఈ 17th లెసన్లో మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఒకసారి ప్రీవియస్ లెసన్ని గమనించినట్లయితే మనం ఇఫ్ కండిషన్ని ఎలా యూజ్ చేస్తామనేది దాదాపుగా ఒక అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఫస్ట్ వేరియబుల్ ట్రూ అయితే సెకండ్ వేరియబుల్ని అంటే సెకండ్ కండిషన్ని టెస్ట్ చేసే విధానాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది కొంచెం అంటే లాస్ట్ టైం మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ మెథడ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం వీటిని ఎలా టెస్ట్ చేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్యూటోరియల్. సో మీరు చాలా జాగ్రత్తగా విని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీ రిజల్ట్. సో ఇక్కడ చూడండి, 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనుకోండి. ఓకే, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఓకే విక్రమ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ వేరియబుల్ లాస్ట్ నేమ్ వచ్చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏదైనా అయి ఉండొచ్చు. సరే ఇంటి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది మా ఫ్రెండ్ పేరు. సో ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ వచ్చేసి విక్రమ్, లాస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి ఉంది కదా. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంటే ప్రీవియస్ లెసన్లో మనం చెప్పుకున్న ప్రకారం అయితే ఈ ఇఫ్ కండిషన్ చాలా కాంప్లికేటెడ్. అంటే అర్థం చేసుకుంటే ఏదైనా ఈజీ అండి. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనం సెకండ్ వే ఏదైతే ఉందో అది తెలుసుకుందాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఇది ఉంది. అయితే మనం ఎన్ని కండిషన్స్ అయినా టెస్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సరే ఏదేమైనా సరే ఇక్కడ టెస్ట్ ఒకవేళ ట్రూ అయితే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నాం అనేది చూడండి. ఇక్కడ ప్రింట్ చేయాలి ఇది. సో డాక్యుమెంట్ డాట్ ప్రింట్ రైట్ parentheses. ఓకే, సో ఇక్కడ నేనేం రాయాలనుకుంటున్నా అంటే హే ఇట్ వర్క్డ్ మ్యాన్. ఓకే, సో వాటెవర్ మనం ఏదైనా రాసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే, ఒకవేళ ఇది రాంగ్ అయినట్లయితే మనం ఏం చేస్తామండి, ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎల్స్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను చూడండి. ఓకే, ఓకే ఎనీవేస్ సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ అనేది రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కండిషన్స్ చూడండి. మనం లాస్ట్ టైం ఫస్ట్ ఇది ట్రూ అయిన తర్వాత దీన్ని టెస్ట్ చేయమని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇది ఎంతనైనా స్పేస్ తీసుకోవచ్చు మీరు, ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫస్ట్ పారెంథసిస్లో ఏం చేయండి అంటే ఫస్ట్ నేమ్, మళ్ళీ పారెంథసిస్ తీసుకోవాలి. ఇక్కడ గమనించాలి చూడండి. ఫస్ట్ నేమ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు విక్రమ్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ వాడితే ఇక్కడ కూడా క్యాపిటల్ ఉండాలి, లేదంటే ఇక్కడ స్మాల్ వాడితే ఇక్కడ స్మాల్ ఉండాలి. ఓకే, సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం టెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి నెక్స్ట్ కండిషన్ని రాసుకుందాం. సో మరొక పారెంథసిస్ తీసుకోవాలి. సో లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ డబుల్ ఈక్వల్ సైన్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, సో ఇలా మనం రాసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకవేళ
ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనం ఇది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయండి అంటే అండ్ సైన్ ఉంటుంది కదా, యాంపర్ సైన్ అని అంటారు దీన్ని. ఈ అండ్ సింబల్ని 2 సార్లు ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటండి, ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విక్రమ్ అవ్వాలి, అలాగే లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటి అవ్వాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే ఇది ఇక్కడ ఉన్నటువంటి మన స్టేట్మెంట్ని ప్రింట్ చేసేస్తుంది, లేదా ఈ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం రాస్తానంటే ఓహ్ it didn't work. ఓకే, ఓహ్ ఇట్ డిడెంట్ వర్క్ అని చెప్పేసి రాస్తాను. ఏదైనా రాసుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మనం ఒక అంటే అర్థవంతంగా ఉండేలా రాసుకుంటే చాలా బాగుంటుంది కదా, సో అందుకని అని చెప్పేసి. సో ఇప్పుడు రీలోడ్ చేసేస్తున్నాను చూడండి. హే ఇట్ వర్క్డ్ మ్యాన్. ఓకే, అంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది సేమ్ అయింది కాబట్టి అది ఓకే అయింది. ఇక్కడ మిస్పెల్ అయిందో లేదంటే వేరే పేరు వచ్చేసిందో ఏమైందో, సో అలాంటప్పుడు ఏమవుతుంది, అది వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఓహ్ ఇట్ డిడెంట్ వర్క్ అని చెప్పేసి ఈ మెసేజ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 2 కండిషన్స్ మనకు ట్రూ అయినప్పుడు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అనేది విక్రమ్, ఇక్కడ విక్రమ్ కరెక్ట్గా సూట్ అయ్యింది అంటే ఇది ట్రూ. కానీ ఇక్కడ ఒక వాల్యూ మాత్రం, అంటే ఒక కండిషన్ ఫాల్స్ అవ్వడం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒకవేళ మీరు ఏదన్నా ఒక కండిషన్ వర్కౌట్ అయితే చాలు, అంటే ఒకటి ట్రూ అయితే చాలు, ఈ 2 కండిషన్స్లో ఒకటి ట్రూ అయితే చాలు, మీకు ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మీరేం చేయాలంటే ఈ అండ్ సింబల్స్ని తీసేసి మీ కీబోర్డ్ పైన ఉండేటువంటి పైప్ లైన్ సింబల్స్ అంటారు వీటిని, కీబోర్డ్ పైన వెతకండి, మీకు ఇదివరకు తెలియకపోయినా కూడా మీకు దొరికిపోవడం జరుగుతుంది. ఓకే, ఇది బ్యాక్ స్పేస్ క్రింద ఎంటర్ పైన ఉంటవి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ వేరే పదం ఏదైనా ఉండొచ్చు. ఓకే, సమ్మేష. ఓకే, ఇక్కడ అయినా కూడా ఇది వర్కౌట్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ వీటికి అర్థం ఏంటంటే ఆర్ అనుకోండి. ఓకే, ఈ కండిషన్ ఆర్ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది ప్రింట్ చేయమని మనం చెప్పినట్లు అవుతుంది. ఓకే, సో ఇక్కడ అండ్ సింబల్స్ని మీరు వాడినట్లయితే, యాంపర్ సైన్స్ని 2 టైమ్స్ వాడినట్లయితే ఈ 2 ట్రూ అయితేనే మీకు అది వర్కౌట్ అవుతుంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎల్స్లోని స్టేట్మెంట్ని మీకు ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో అర్థమైంది కదండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 2 కండిషన్స్ రాశారు, ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ మళ్ళీ అండ్ సింబల్స్ని పెట్టేసి ఇక్కడ ప్రాంథసిస్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయినా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏదో ఒక్కటి మీకు వర్కౌట్ అయినా కూడా మీరు దీన్ని ప్రింట్ చేయొచ్చు అని మీరు రాశారనుకోండి. 3 కండిషన్స్ పెట్టారు ఈసారి. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ లాస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం ట్రూ ఉంది. ఈ 2 కండిషన్స్ కూడా ఇక్కడ నేను ఎడిట్ చేయడం ద్వారా ఫాల్స్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ ఆర్ సింబల్స్ అంటే పైప్ లైన్ సింబల్స్ పెట్టాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, సేవ్ చేస్తున్నాను, రీలోడ్ చేస్తున్నాను. హే ఇట్ వర్క్డ్ మ్యాన్ అంటే ఇది ప్రింట్ చేసింది. సో అప్పుడు దాని అర్థం ఏంటి, ఇది వర్కౌట్ అయ్యింది అని. ఓకే, సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం కండిషన్స్ని ఎన్నైనా ఇక్కడ సింగిల్ లైన్లో, అలాగే ఒకే ఒక్క ఇఫ్ కండిషన్తో మనం రిజల్ట్ అనేది రాబట్టుకునే వీలు మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ అండ్ ఎందుకు వాడతాం అనేది నేను మరో 2 ఎగ్జాంపుల్స్తో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి రాసుకుందాం ఇదే స్క్రిప్ట్ని.
మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఏదైనా లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో అక్కడ మనం వాళ్ళు యూజ్ చేసేటువంటి జావా స్క్రిప్ట్ కోడ్ని ఒకసారి గమనించినట్లయితే మనం తీసుకుందాం. ఓకే, వేరియబుల్ వచ్చేసి ఫస్ట్ యూజర్ నేమ్. ఓకే, సో యూజర్ నేమ్ వచ్చేసి సమీర్. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఓకే ఎలాగైనా తీసుకోవచ్చు అయినా కూడా, సారీ ఇక్కడ యూజర్ నేమర్ అని పడింది, ఇలా మిస్పెల్ మాత్రం చేయకూడదు మీరు. ఓకే, సో సమీర్ అండ్ ఇక్కడ సమ్ అజాన్ అని చెప్పేసి అతని యొక్క పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, అజాన్ 123 అనుకోండి. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కండిషన్ ఈ రెండు కూడా మ్యాచ్ అయితేనే లాగిన్ అయ్యేలా చూసుకోవాలి మనం, అంతే కదండి. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయితేనే కదా మీరు లాగిన్ అవ్వగలుగుతారు ఏదైనా సైట్లోకి. సో అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే కండిషన్ ఇఫ్ అనేది పెట్టేసి ప్రాంథసిస్ ఉండనియండి, సో కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ కండిషన్ కాదు ఇక్కడ, సారీ ప్రింట్ చేయాల్సిన అంశం ఏంటి, డాక్యుమెంట్ డాట్ రైట్ ప్రాంథసిస్ తీసుకోండి, ఇక్కడ రాస్తున్నాం ఏమని, సారీ హై సమీర్. ఓకే, సో హై సమీర్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి రాసేసాం. ఓకే, ఒకసారి ఇది ఫుల్ స్క్రీన్లో చూసుకోండి, చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ అది ఫాల్స్ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలో రాసుకోవాలి కదా. సో ఇక్కడ ఎల్స్ కండిషన్ అనేది రాసేయండి. ఓకే, సో ఒకవేళ అది రాంగ్ అయినప్పుడు చేయాల్సిన పనిని కూడా మనం రాసేద్దాం. సో ఎప్పుడు రాంగ్ అవుతుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఓకే, అండ్ పాస్వర్డ్ కరెక్ట్లీ అని ఒక మెసేజ్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్లీ. సో ఇలా అంటే ఇక్కడ కండిషన్ మనం ఇప్పుడు రాయాలన్నమాట. ఓకే, సో దీన్ని కొంత స్పేసెస్ అనేది క్రియేట్ చేసుకోండి. సో 2 కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటండి, ఇది కరెక్ట్గా ట్రూ అవ్వాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ప్రాంథసిస్ తీసుకోవాలి, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అజాన్ 123 అయి ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. నేను 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 5 4 3 2 1. సో ఎంతమంది ఆలోచించారో ఇంకా మీకే తెలియాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మస్ట్ బి కరెక్ట్. ఓకే, ఈ రెండు కూడా కరెక్ట్ అవుతేనే లాగిన్ అవ్వాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనం వెల్కమ్ పేజ్ని ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ ఆబ్వియస్లీ అండ్ సైన్స్ అనేవి కంపల్సరీ వాడాలన్నమాట. సో 2 కండిషన్స్ మస్ట్ బి ట్రూ. ఓకే, సో ఈ 2 కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అయితేనే అప్పుడు ఆ వ్యక్తిని లేదా ఆ యూజర్ని మనం లాగిన్ పేజ్కి తీసుకెళ్తాం. లేదా ఎల్స్ అంటే లేదా ఏం చేస్తాం, ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్లీ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ పంపించేస్తాం. ఓకే, సో ఇది విషయం. ఇక్కడ చూడండి, సేవ్ చేసేస్తాను.
ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేసినట్లయితే హే సమీర్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఒకవేళ అతను తప్పు ఎంటర్ చేస్తే ఓకే, తప్పు ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది? సారీ, ఇక్కడ చిన్న తప్పు చేసాం మనం. ఏంటా తప్పు అంటే ఇక్కడ ఖచ్చితంగా కంపారిజన్లో ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? ఈ యొక్క 2 ఈక్వల్ సైన్స్ అనేవి వాడాలి. ఓకే, సో ఇప్పుడు రీలోడ్ చేసినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్లీ అని చెప్పేసి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇలా మనం జావా స్క్రిప్ట్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ని ఒకే ఒక ఇఫ్ కండిషన్తో మనం చాలా పెద్ద వర్కే చేస్తాం. ఓకే, చాలా చాలా సింపుల్గా కూడా చేసుకున్నాం. ఓకే, సో ఇలా 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే దీనిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఇది ఒకటి అయితే. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఏమవుతుంది? హే సమీర్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది వచ్చేసేది. సరే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్కి 2 కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ అవ్వాలని మనం కండిషన్స్ తీసుకున్నాం. మరి ఏ సందర్భంలో ఏదో ఒక కండిషన్ తప్పైనా సరే అది మనం అనుకున్న రిజల్ట్ రావాలని మనం భావిస్తాం. ఓకే, సో దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. సో ఇదంతా తీసేస్తున్నాను, మళ్ళీ మనం కోడింగ్ అనేది రాసుకుందాం. ఓకే, ఎప్పుడు కానీ చాలా పేషెన్స్ అనేది అవసరం దీనికి, ప్రోగ్రామింగ్కి. సో డెఫినెట్గా పేషెన్స్ అనేది ఉండాలి మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వార్ వచ్చేసి స్టూడెంట్ అని పెడుతున్నాను. ఓకే, సో స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ వేరియబుల్ సమీర్ అనుకోండి. ఓకే, ఆ తర్వాత 2 వేరియబుల్స్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ లాంగ్వేజ్ టెస్ట్ అనుకోండి. అంటే మనం ఏం చేస్తామంటే ఓన్లీ లాంగ్వేజెస్కి సంబంధించిన స్టూడెంట్ ఇతను అయితే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఒకటి. ఓకే, సో తెలుగులో ఇతను పాస్ అయ్యాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగే ఇంగ్లీష్ అంటే ఒక స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ని ఆధారంగా చేసుకొని ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తామన్నమాట మనం ఇక్కడ. ఎందుకు అనేది మీకు ఈజీగానే అర్థమవుతుంది. పాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ హిందీ, ఈ వేరియబుల్ని కూడా పాస్ అనే పెట్టేస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్ అక్కర్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో ఫుల్ స్క్రీన్లో చూడండి. ఇక్కడ ఒక స్టూడెంట్ అనే వేరియబుల్కి నేను వాల్యూ అసైన్ చేశాను సమీర్ అని చెప్పేసి. ఓకే, సో తెలుగు పాస్, వాల్యూ పాస్. ఓకే, సో ఇంగ్లీష్ వాల్యూ పాస్, హిందీ వాల్యూ పాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోవాలంటే ఇక్కడ ఒక లాంగ్వేజెస్ చదివేటువంటి ఒక స్టూడెంట్కి అతనికి తెలుగులోనూ పాస్ మార్కులు వచ్చాయి, అలాగే ఇంగ్లీష్లోనూ పాస్ మార్కులు వచ్చాయి, అలాగే హిందీలోనూ పాస్ మార్కులు వచ్చాయి. సో ఫైనల్గా అతను పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా అనేది మనం ఫైనల్ రిజల్ట్ ఇస్తామన్నమాట. ఓకే, సో ఇఫ్ కండిషన్ రాసుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ ఏమని రాస్తామంటే ఒకవేళ అతను ఒక దాంట్లో ఫెయిల్ అయినా కూడా, ఈ 3 సబ్జెక్టులు ఉన్న చదువు అతనిది అయినప్పుడు దేంట్లో ఫెయిల్ అయినా కూడా అతను ఫెయిల్ అయినట్టే. అవునా కదా? 3 పాస్ అయితేనే అతను పాస్ అయినట్లు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 టైప్స్ రాసుకోవచ్చు, లేదా ఒక టైప్ రాయడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 టైప్స్ రాసుకోవచ్చు, అయినా కూడా ఒక టైప్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫెయిల్ అనుకోండి. ఓకే, ఇది ఫెయిల్. సో మనం కండిషన్ ఎలా రాసుకోవాలంటే చూడండి,
ఇక్కడ 3 కండిషన్స్ అనేవి మనకు అవసరం ఉంటవి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఓకే, ఇది అక్కర్లేదు. ఇక్కడ ఫెయిల్ అనేది పెట్టుకోండి, పాస్ వద్దు. ఎందుకు అనేది నేను చెప్తాను, ఎందుకంటే మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో కాపీ, ఇక్కడ ప్రాంథసిస్, ఇందులో అది. ఓకే, నెక్స్ట్ ప్రాంథసిస్ అండ్ ఇందులో కూడా ఇది. సో ఇది కూడా ఫెయిల్ అన్నమాట. ఓకే, సో వీటిని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆర్ ఆర్. సో ఇలా పెట్టడం వల్ల మనకేమవుతుందంటే దీనికి అర్థం ఏంటండి, తెలుగులో ఫెయిల్ అని కానీ, లేదా ఇంగ్లీష్లో ఫెయిల్ అని కానీ, లేదా హిందీలో ఫెయిల్ అని కానీ, అంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి ఫెయిల్ అని కానీ వచ్చిందంటే అతనికి ఏమని రావాలి రిజల్ట్ అని అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఓకే ఫస్ట్ స్టూడెంట్ అన్నమాట. స్టూడెంట్ ప్లస్ ఇక్కడ స్ట్రింగ్, సారీ స్ట్రింగ్ ఏమని రాస్తున్నామంటే ఈజ్ ఫెయిల్డ్. ఓకే, సమీర్ ఈజ్ ఫెయిల్డ్. సో అలా వస్తుంది అనమాట అర్థం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ కావాలనుకుంటే మీరు పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ మూడింట్లో ఏది కూడా అతను ఫెయిల్ అవ్వకపోతే ఏమని వస్తుంది రిజల్ట్ అనేది కూడా మనం రాయాలి కదా, ఎల్స్ అని రాసుకొని ఓకే, సో ఈ రిజల్ట్ని మార్చి రాసుకోండి. పాస్ట్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులలో అతను పాస్ అయితేనే అతను పాస్ అయినట్లు, లేదా అతను ఫెయిల్ అయినట్లు. ఇందాక అన్నీ కూడా ఒక రిజల్ట్ ఉంటేనే ఈ లైన్ని ప్రింట్ చేయమని, లేదా ఈ లైన్ని ప్రింట్ చేయమని మనం రాసుకున్నాం. దేని ద్వారా యాంపర్ సైన్స్ అంటే అండ్ సైన్స్ని యూజ్ చేసి. ఇక్కడ ఏంటంటే ఆర్ సైన్స్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాం, ఈ 3 సబ్జెక్టులలో ఏదో ఒకటి ఫెయిల్ అయినా కూడా అతను ఫెయిల్ అయినట్లే అని మనం రిజల్ట్ రాస్తున్నాం, లేదా ఏమని రాస్తున్నాం, అతను పాస్ అయినట్టు అని రాస్తున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినప్పుడు ఏమని వస్తుంది మనకు ఆన్సర్. అండ్ ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ కంపారిజన్లో ఖచ్చితంగా 2 ఈక్వల్ సైన్స్ అనేవి మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, 2 ఈక్వల్ సైన్స్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, రిజల్ట్ చూడండి, సమీర్ ఈజ్ ఫెయిల్డ్. ఓకే, ఎందుకు, ఇక్కడ అతను పాస్ అనేది అవ్వలేదు కాబట్టి. ఓకే, ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. దీనికి మనం రకరకాల కండిషన్స్ అనేవి ఇంకా అప్లై చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అండ్ సైన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అన్నింట్లలో పాస్ అయినట్లు ఉండాలి. ఓకే, సో అప్పుడు అదో రకంగా మనం తీసుకోవచ్చు, సమీర్ ఈజ్ పాస్డ్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ నేమ్ మీరు మార్చుకున్నారంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనుకోండి. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా రవి ఈజ్ పాస్డ్ అని వస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హిందీలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఓకే, సో అప్పుడు రవి ఈజ్ ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటికి మనం ఇఫ్ కండిషన్ని యూజ్ చేసి అండ్ సింబల్స్ కానీ లేదా ఆర్ సింబల్స్ కానీ వీటిని సమయం సందర్భానుసారంగా మనకు నచ్చిన విధంగా వాడుకొని మనకు కావాల్సిన రిజల్ట్ని పొందే అవకాశం మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఉంది అని గమనించండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.